గురుగారు ఇచ్చాను మీరే గురుగారు కూర్చోండి. టేబుల్ టేబుల్ పల్ల 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 కూర్చోమ్మా కూర్చో सूत्र विभक्त निज प्रभाव भावाडंबरविहारी मोक्षु कृपचूड़ भारती वसुदेव सुतम देवं कंस चांदोलमर्चकं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं श्री चैतन्य కాలేజీ యొక్క నిర్వాహకులకు నన్ను ఆహ్వానించిన మహానుభావులకు నన్ను పరిచయం చేసిన వారికి ఈ రామలక్ష్మణులకు స్టాఫ్కు భావి భారత పౌరులు అయిన మీ అందరికీ శుభాశీస్సులు తెలుపుకుంటున్నాను. మనమంతా ఎవరు? మనమంతా ఎవరం? మీరు అంటే మేము విద్యార్థులు అంటారు. ఇప్పుడు మనం నేను కలుపుకున్నాం, అందరికీ కలిసినాం. మనం అంతా ఎవరు? భారతీయులం. ఆ తర్వాత హిందువులం, కృష్ణులు, కన్నడిగులం, మలయాళం, తమిళం, ఆంధ్రులం, తెలంగాణ వాళ్ళం డివైడింగ్ మనం మార్చుకుంటున్నాం. మొట్టమొదట మనమంతా భారతీయులు. ప్రపంచానికి అంతా తలమానికంగా ఉండి ప్రపంచానికి ఒక మార్గనిర్దేశం చేసిన మహత్తర గొప్ప దేశం మన భారతదేశం. We should have to be very proud that we have born here. మనం ఇక్కడ పుట్టినందుకు ఎంతో గర్వించాలి. మనిషిగా పుట్టడమే కష్టం అనుకుంటే అటువంటి మనిషి జన్మ ఈ మన పవిత్ర భారతదేశంలో జరగదు. మరి ఈ భారతదేశానికి భారతదేశం అనే పేరు ఎందుకు వచ్చింది? భరతుడు పాలించను, అందువల్ల భారతదేశం. ఈరోజు మన నెత్తి నడిపెట్టిపోయినాడు. ఏ భరతుడు? రాముడి తమ్ముడు ఒక భరతుడు ఉన్నాడు, ముషముడి తమ్ముడు ఒక భరతుడు ఉన్నాడు. అందుకోసం మనకు ఆ పేరు రాలేదు. భా అంటే భాస్వత, కాంతి, వెలుగు, జ్ఞానం. దాని ఎందు రతీయులై ఎప్పుడు నాకు ఆ జ్ఞానం కావాలని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా భారతీయులు. వాళ్ళు నివసించే దేశం భారతదేశం. అది దాని మీనింగ్. ఇంకో అర్థంగా తీసుకుంటే సంగీతం, సాహిత్యం, సరస్వతి, కుజద్వయం, ఏకమాపాతమధురం అన్ని ఆలోచనాత్మకం అంటారు. సంగీతానికి శిశువులు, పశువులు ఎవరైనా కానీ తల ఆడిస్తారు. అంత గొప్ప సంగీతానికి 3 లక్షణాలు ఉంటేనే సంగీతం బాగుంటుంది. భావం బాగుండాలా, రాగం బాగుండాలా, తాళం బాగుండాలి. ఈ భావ రాగ తాళాల మొదటి 3 అక్షరాల పేరే మన భారతదేశం. ప్రపంచంలో బట్ట కట్టనప్పుడు అగ్గిపెట్టలో చీరను పట్టగలిగినటువంటి లేఖ పని కలిగినటువంటి పనితనం కలిగిన దేశం. వేలూరు, అనేపల్లి లాంటి మీరు ఆలయాలకు పోతే రాత్రిని మైనంగా మలిచిన ఆ శిల్పుల గొప్పతనం మీరు చూడవచ్చు. ఒకే శిల్పంలో చేతుకున్న రాజులు ఆడతాయి, రాయే చెప్పగలిగిన అద్భుత కళాకారులు ఉన్నారు. అప్పుడంతా ఉండేది కేవలం గురుకుల పాఠశాల వ్యవస్థ. ఒక దిక్కు విద్యను బోధిస్తూ వాళ్ళలో ఉన్న సృజనాత్మకతను పైకి తీసుకుని వచ్చేవాడు. ఇప్పుడు ఎంతసేపు చదువు 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 ఒక చిన్న లైఫ్లో పార్ట్ మాత్రమే. 25-32 ఇయర్స్ వరకు మీరు చదువు మ్యాక్సిమం.
ఎంబీబీఎస్ డిఎస్సి మ్యాథ్స్ దానిపైన దానిపైన ఇంకా తర్వాత ఏం లేదు. ఆ చదువు అయినాక నూరేళ్ళ నిండు జీవితం మీకుంది. ఆ నూరేళ్ళ నిండు జీవితాన్ని గడిపేదానికి సరైన ఫౌండేషన్ మొదటి ఈ విద్యా వ్యవస్థ. అందుకే మన సనాతన ధర్మంలో ఒక మంచి వర్ణాశ్రమ ధర్మాన్ని, ఒక మంచి కుల వ్యవస్థను పెట్టింది. మొట్టమొదట బ్రహ్మచర్యం. ఆ బ్రహ్మచర్యంగా ఉంటూ విద్యను అభ్యసించడం. ఇప్పుడు మీరంతా విద్యార్థుల బ్రహ్మచారుల రెండు కూడా. ఎందుకంటే మనిషికి బ్రహ్మచర్యం అత్యంత ముఖ్యమైనది. ఆ బ్రహ్మచర్య కాలంలో జరిగే విద్య మైండ్ షార్ప్గా ఉంటుంది. మీకున్నంత షార్ప్నెస్ 90 ఏళ్ళ వాడికి చెప్తే ఎక్కదు, 5 ఏళ్ళ పిల్లవాడికి చెప్తే ఎక్కదు. మీరు అండర్స్టాండ్ చేసుకునే కెపాసిటీలో ఉన్నారు. మీ గురువుకి ఎంతైనా పోయవచ్చు. అదంతా మీరు గ్రహించుకోగలిగిన శక్తి ఉంది. మీ అంతకు మీరు ఇష్టపడి సెలెక్టెడ్ అండ్ ఎలక్టెడ్గా ఇక్కడికి వచ్చారు. కొంతమంది మీ తల్లిదండ్రుల ఫోర్స్ ఉండవచ్చు, దాంట్లో తప్పు లేదు. తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు? నా బిడ్డలు బాగుండాలా, నాకన్నా ఉన్నతంగా ఉండాలి. పుత్రుడు కలిగినంత మాత్రం లేదా సంతోషం కలుగుతుంది తండ్రికి. ఆ పుత్రుని 10 మంది పొగడంతో కలుగుతున్న సంతోషం తండ్రికి అంటారు. బిడ్డ పుట్టగానే తల్లిదండ్రులు సంతోషించారు. ఆ బిడ్డ 10 మందిలో కీర్తి ప్రతిష్టలు పొంది పేరు పెట్టి అక్కడ పొందినప్పుడు ఓహో నా జన్మ ధన్యమైంది అనుకుంటారు. వాళ్ళు కష్టపడి తినకుండా మీ మేలు కోసం వాళ్ళు తినేంత స్వార్థాన్ని నిలుపుకొని మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తారు. ఎందుకు? వాళ్ళకన్నా మీరు ఇంకా ఉన్నతులు కావాలని, ఒక మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని. వాళ్ళు పడిన కష్టాలు మీరు పడకూడదండి. వాళ్ళ ఏకైక లక్ష్యం అడ్డుపెట్టుకుని అక్కడ పంపిస్తే ఆ తల్లిదండ్రుల ఆశయాలను పూర్తి చేసేదానికి వాళ్ళ మిగతా వ్యవహారాలన్నీ నిలుపుకొని మీకోసమై ఇక్కడ ఈ స్టాఫ్, ఈ మేనేజర్లు, ఆ టీచర్లు, లెక్చరర్లు అంటారు సంథింగ్. వాళ్ళందరూ ఎంత ప్రయత్నం చేస్తారు? విద్యార్థి, ఉపాధ్యాయుడు. ఆ ఉపాధ్యాయుడు అన్న పేరు ఎంత అర్థం ఉంది? మీతో పాటు పక్కన ఉండి తాను అధ్యయనం చేస్తూ మీ చేత అధ్యయనం చేపించి తనను మించిన వాడిగా చేయాలని చూస్తారు. ఒక దుర్వార్తకరమైన విషయం ఏంటంటే మన భారతీయ విద్యా వ్యవస్థలో ఆనాటి గురుకుల వ్యవస్థ గడ్డ తిరిగింది. దాని రకాలైన వాడు ఈ ఇంగ్లీష్లో ఉన్న వ్యవస్థను తీసుకువచ్చి మన నెత్తిన పెట్టాడు. మాతృభాషలో నేర్చుకోవడము, దేశానికంతా ఒక భాష ఉంటే ఎంత బాగుంటుంది. మాతృభాష మనిషికి ఈజీగా అండర్స్టాండ్. దేశ భాష అంతా మనకు ఒకటి ఉంటే బట్ బ్యాడ్ లక్, మనకు దేశ భాష అంటూ చెప్పుకునే దానికి ఏది లేదు. పేరుకు హిందీ ఉంది. आप जैसे कितना वो पूरा अच्छी तरह से हिंदी समझ सकते हैं, बस कुछ आप दे कुछ आप नहीं, कोई చేతులు వేసే కొన్ని చేతులు లేదు. ఈ ఒక్క చిన్న డ్రాబ్యాక్ మన భారతదేశాన్ని కొంచెం వెనక్కి. భాషాభిమానం ఉండాల్సిందే, భాష దురభిమానం ఉండదు. లైఫ్ అంటే ఒక టార్గెట్ పెట్టుకున్నాం, ఐ వాంట్ టు బికమ్ దట్ అని. ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన వారు ఒప్పుకున్నారు, ఇక్కడికి పుట్టారు, మీకు ఇష్టమైన కోర్సులో ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇది నాకు కష్టం అనుకోకుండా ఇష్టంగా చదివినప్పుడు ఏదైనా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఫోర్స్ఫుల్గా చదివినప్పుడు ఏది ఎక్కదు. మనిషిని భయపెట్టి అమృతం తాగిపించలేదు, ప్రేమకు విషం కూడా తాగిపించవచ్చు. ఉండాల్సింది మన మధ్య ఒక బౌండింగ్. నేను నేర్చుకునేది నేను ఉన్నతికి రావడం కాదు, నాతో పాటు నా దేశ కీర్తి ప్రతిష్టలు కూడా పైకి తీసుకొని రావాలి. రేపు నేను నుంచి ఒక అద్భుతం తయారు కావచ్చు, ఒక ఆనందం తయారు కావచ్చు,
చెప్పలేదు. బీపీ టాబ్లెట్స్ ఎంతసేపు సీరియస్గా చెప్పుకుంటుంటే బాగుండదు, కొంచెం నవ్వు కూడా ఉండాలి మనిషికి జీవితంలో. ఆనందంగా గడుపుతున్నప్పుడు ఒక లెక్కన, నేను ఎవరోళ్ళు ప్రశ్న వేసుకున్నప్పుడు ఫలానా తల్లిదండ్రుల కొడుకోని మాత్రమే చెప్పుకుంటాం. నిజమైన మన గుర్తింపు ఎప్పుడు వస్తుంది? మన సమాజంలో ఒక మంచి పోస్టులోకి చేరుకొని నలుగురికి మార్గదర్శకం చూపించగలిగిన స్థాయికి పోయినప్పుడు మనకు గర్వంగా ఉంటుంది. మనకు ఆ విద్య నేర్పిన గురువులు గర్విస్తారు, మన తల్లిదండ్రులు ఆనందిస్తారు, వాళ్ళ ఆశయాలు పూర్తి అయినాయి. మీకు మీ సమస్యలు ఉంటాయి. అమ్మ నాన్నని వదిలిపెట్టి ఇక్కడ హాస్టల్లో ఒక రకమైన లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఇది కొంతకాలమే. ఈ కష్టం పడినప్పుడే సుఖం విలువ తెలుస్తుంది. ఎక్కడ ఏది చేసినా అదంతా తిరిగి రివర్స్ మన దగ్గర మంచికే వస్తుంది. కష్టపడాలి. ఆ కష్టపడడంలో ఒక్కొక్కసారి మిస్టేక్గా కష్టపడవచ్చు, ఒకసారి మామూలుగా కష్టపడవచ్చు. ఏది పడినా మనం ఏ టార్గెట్ కోరుకున్నామో ఆ టార్గెట్కే మళ్ళీ చేరుకుంటాం. ఒక తమాషా కథ. ఎక్కడో ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది. బాగా చదివించారు వాళ్ళ అమ్మ నాన్న. బాగా చదివించినాక ఇక్కడ పెళ్లి చేయాలనుకున్నారు. అమ్మాయి, మన పక్క ఊరిలో ఒక మంచి అబ్బాయి ఉన్నాడు, వాడికి ఇచ్చి నేను పెళ్లి చేయాలనుకున్నాం, మీ అభిప్రాయం ఏమని అడిగినారు. ఆ అమ్మాయి చెప్పింది, నేను అట్లాంటి ఇట్లాంటి వాడిని పెళ్లి చేసుకోను, నేనే సెలెక్ట్ చేసుకుంటాను, నా ఛాయిస్ ప్రకారమే నేను పోతాను. ఎట్లాంటి వాడిని చేసుకుంటామా అర్థంగా చెప్పు. ప్రపంచంలో అందరికన్నా గొప్పగా ఉండేవాడు, వందల మంది చేత నమస్కారాలు పెట్టించుకునే వాళ్ళతో పెళ్లి చేసుకుంటాను. సరే పోయి ఎత్తుకోపోవన్నారు. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోయింది. ఆ ఊళ్ళో వడ్డీ వ్యాపారం చేసేవాడు ఒకడు ఉన్నాడు. వాడిని చూసి ఊళ్ళో జనాలంతా నమస్కారం పెడతా ఉన్నాడు. ఆ అమ్మాయి అనుకునేది, అబ్బో ఇంతమంది నమస్కారం పెడుతున్నారు, వీళ్ళే పెళ్లి చేసుకుంటా పెద్దోళ్ళు అనుకునేది. వాడి అడ్రస్ పట్టుకొని వాడిని వెంటబడుతూ పోతా ఉన్నాడు. ఈ కాబూలి వాళ్ళ పోతా ఉంటే ఒక సన్యాసి కనపడ్డాడు. ఈ కాబూలి వాళ్ళ వాడికి నమస్కారం పెట్టాడు. అబ్బా ఇంతటి గొప్ప కాబూలి వాళ్ళ సన్యాసికి నమస్కారం పెట్టినంటే సన్యాసి గ్రేట్, వాడిని పెళ్లి చేసుకుంటాను అని వాడిని ఎంతపోయాడు. ఆ సన్యాసి పోతా పోతా ఒక రోడ్ సైడ్ ఒక అమ్మోడి చిన్న రాయి ఉంటే దానికి నమస్కారం పెట్టాడు. ఆ సన్యాసి అంటే ఈ రాయి ఉంటుంది. సన్యాసి దానికి నమస్కారం పెట్టాడు, ఈ రాయికి పెళ్లి చేసుకుంటా అని. ఆ రాయికి ఇప్పుడు చూస్తా ఉండేది. ఒక కుక్క వచ్చింది, కాలేసి దాని పని అది చేసింది. అదే అంత రాయి కన్నా ఈ కుక్క గొప్పది, దీన్ని చేసుకుంటాను అని. ఇంకా గ్రేట్ అని ఎక్కడికి పోతా ఉంది. అంతలో కూడా ఒక చిన్న పిల్లలు రాయి తీసుకొని ఆ కుక్క కొట్టాడు. ఆ కుక్క కుయ్యాలన్నమాట పరిగెత్తిపోయింది. అదే ఇంతటి కుక్కను కొట్టగలిగినాడు, వీళ్ళు పెళ్లి చూసుకోవాలా పిల్లలు. అంతలో కూడా ఒక మంచి యువకుడు వచ్చాడు. ఆ పిల్లోని చెవు పట్టుకొని, అరే బాగా అది ఏం చేసిందా, ఎందుకు దాన్ని కొట్టినావు అని వాడిని ఒకటి కొట్టినాడు. ఆ పిల్లోడు పరిగెత్తిపోయినాడు. అరే ఇంతటి వాడిని కొట్టినాడు, ఈ యంగ్ బాగుంటాడు, వీళ్ళే పెళ్లి చేసుకుంటాడు అనుకోని వాడు చేయబడుతుంది. నిన్నే పెళ్లి చేసుకుంటాడు. వాడిని తీసుకొని వచ్చి వాళ్ళ ఊరికి వచ్చేది. నేను ఈనాడు పెళ్లి చేసుకుంటున్నాను. వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు, అరే పాగల్ మేము చెప్పిన పిల్లోడు వీడే, వీడి పేరే నేను చెప్పినాం, నువ్వు వినకుండా ఊరంతా తిరిగి వచ్చినావు. తిరిగినా ఆయన చూడాల్సిన టార్గెట్ ఆమెకే చేసింది. మనం కూడా మన జీవితంలో ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుంటే ఆ లక్ష్యానికే ప్రయత్నం చేస్తూ తిరిగినామంటే మనం అక్కడికే చేరుకుంటాం.
వాట్ వీఆర్ గివింగ్, మన ప్రకృతికి ఏమి ఇస్తాము, ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతిలో జీవించినప్పుడు అది మనకు అన్నీ ఇస్తుంది. మనం ఏమి ఇస్తామో అదే రివర్స్ వస్తుంది. ఆ ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక ఊళ్ళో ఇద్దరు మిత్రులు ఉన్నారంట. ఒక ఆయనేమో బెల్లం వ్యాపారం చేసేవాడు, ఒక ఆయనేమో జొన్నల వ్యాపారం చేసేవాడు. ఈ బెల్లం వ్యాపారం చేసేవాడు ఖరీదు బెల్లం ఎక్కువ లాభాలు పొందాలని కేజీ బెల్లంకు 900 grams బెల్లమే తూకం వేసి ఇచ్చేవాడు, తూకంలో మోసం చేసేవాడు. జొన్నల వ్యాపారి సిన్సియర్. ఒకసారి ఈ జొన్నల వ్యాపారికి బెల్లం అవసరమై వచ్చినాడు. స్నేహితులు అని కూడా చూడకుండా మీరు కేజీకి బదులు 900 grams బెల్లమే ఇచ్చాడు. ఆయన తీసుకుపోయాడు. నెక్స్ట్ డే ఈ బెల్లం వ్యాపారికి జొన్నలు అవసరమైంది, వాడి కోడి. వీడిపోయి ఎనభై నాకు ఒక కేజీ జొన్నలు ఇయ్యాడు. ఆయన లోపలికి పోయి జొన్నలు కొట్టలు పెట్టి ఇచ్చినాడు. వీడు చీటర్ కదా, వాటికి వెయిట్లో డిఫరెన్స్ కనపడింది. ఇట్ ఈస్ నాట్ మేబీ 1 kg, 1 kg కాదు కదా. వేరే చోట తూకం వేస్తే అది 900 grams. అరే నేనే చీటర్ అనుకుంటే నువ్వు కూడా చీటింగ్ నేర్చుకున్నావా, ఓ స్నేహితుడిని మోసం చేస్తావా అన్నాడు. నేనేం మోసం చేయలేదురా, నువ్వు కేజీ జొన్నలు అడిగినప్పుడు నేను లోపలికి పోయినాను, నా కేజీ స్టోన్ కనపడలేదు, నువ్వు నిన్న నాకు బెల్లం ఇచ్చినావు కదా కేజీ, అదే పెట్టి కూర్చున్నాను అన్నాడు. ఇప్పుడు ముందే కమిషన్లో చేస్తాడు, మనం అంటే విధానం. లైఫ్లో మనం కూడా మనం ఏది ఇస్తామో ప్రకృతి దానికి 10 ఇంతలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది. మనం ఆ ప్రకృతికి లోపల జీవించడం లేదు, ప్రకృతికి అగెనిస్ట్గా పోతున్నాం. ఇప్పుడు ఆఖరికి వృక్షో రక్షిత రక్షిత అని చెప్పుకోవాల్సిన స్థితిలో పోయించాం. మన సనాతన ధర్మం చెప్పినటువంటి ధర్మబద్ధమైన జీవితం ఇప్పటి నుంచే మనం అలవాటు చేసుకుంటే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ధర్మో రక్షిత రక్షిత అని అన్నారు. అందుకే ధర్మం ధర్మాన్ని ఎట్లా రక్షిస్తుంది? ఒక రోడ్డు మీద ఒక ఎల్లో లైట్ డివైడర్ తీసి ఉంటారు. ది రూల్ ఇస్ యు ఆర్ సపోజ్ టు గో ఇన్ యువర్ లెఫ్ట్ సైడ్. మీ దాంట్లో మీరు పోతున్నప్పుడు మీకు యాక్సిడెంట్ కావు. ఆ రూట్లోకి మారినారు అంటే ఎదురుగా వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అవుతాయి. ఆ లైనే మీ మధ్యలో ఉన్న ధర్మం. మన పెద్దలు ఈ ధర్మాలు ఎవరు ఏ ధర్మం పాటించాలి? విద్యార్థి ధర్మాలు ఏమి, భార్యాభర్తల ధర్మాలు ఏమి, పెద్దవాళ్ళ ధర్మాలు ఏమి, మాస్టర్ల ధర్మాలు ఏమి, ప్రతి ఒక్కరికి అది నియమించబడింది. ఎవరి ధర్మం వాళ్ళు ఆచరించుకుంటూ పోయినారంటే ఈ దేశం మహత్తర ఉజ్వల భారతదేశం అవుతుంది. ఎక్కువసేపు మాట్లాడలేము, ఇంకా మాట్లాడే మహానుభావులు ఉన్నారు. వాళ్ళ చేతుల్లో వాళ్ళు చెప్పే అద్భుతమైన వాక్యాలు కూడా మీరు వినండి. మీ అందరికీ శుభాశీస్సులు అందిస్తూ మీ లక్ష్యాలను మంచి 100% మార్కులతో పాస్ అవుతుంది కాక అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.